మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి నాగార్జున మనకి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విస్తృతంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఆవిర్భావ వేడుకలు ఈ నేపథ్యంలోనే పార్టీని విస్తృతంగా జనాలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ చురకలంటించినట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా తీసుకోవడం, సర్వేలు చేయించడం, ఇవన్నీ ఆధారంగా తీసుకుని వారిని తోకలు కత్తిరించడం, అంటే సీటు వస్తుందా రాదన్నటువంటి ఒక బెరలో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు, వారికి ఒక వార్నింగ్ ఇచ్చినట్లు అయితే పూర్తిగా తెలిసింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాగ్రత్తగా పనిచేయాలన్నటువంటి హెచ్చరికలు, సూచనలు చేసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నాగార్జున. చెప్పండి. ఉద్యమ పార్టీగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకొని దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరదీయడానికి ముందుకు వస్తుంది. ఇందుకు సంబంధించి ఈ రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ సభను టీఆర్ఎస్ భవన్ లో భారీగా ప్లాన్ చేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. ఉదయం నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. దానికి ముందు పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముందుగా కేశవరావు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసంగంతో స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశం తర్వాత సీఎం కేటీఆర్ ప్రసంగాలతో కొనసాగింది. కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు పోవాలి, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త అధ్యాయానికి నాంది చేయాలని చెప్పి కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది వచ్చే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిచేయాలి, కార్యకర్తలు ప్రజలతో ఇంకా మమేకం అవ్వాలి. గత కొన్ని రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఈ నెల 25వ తేదీన ప్లేనరీ సమావేశాలు ఏదైతే నిర్వహించిందో జిల్లాల వారీగా ఆ సమావేశాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి వేరే లీడర్లకు మధ్య ఉన్నటువంటి ఆ లోపాలని, అదే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవగాహన లోపాలు ఏదైతే స్టేజ్ మీద మంత్రుల ముందే విమర్శించుకోవడం జరిగిందో అలాగే కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను కూడా ప్రస్తావించడం జరిగింది. మీ కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి, ఏదైనా మన కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కలుపుకుంటూ పోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ సీరియస్ గా క్లాస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సీఎం కేసీఆర్ ఈ ప్లేనరీ సమావేశంలో సర్వేలు ఏదైతే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పెడుతున్నాయో ఆ సర్వేల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సర్వేల నివేదిక ఆధారంగానే ఈసారి ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది, మీ పనితీరు మెరుగుపరుచుకోమని గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చెప్పడం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేల పనితీరు ఎవరైతే మెరుగుపరచుకోలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు మీ పనితీరు మెరుగుపరచుకోండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టం అని చెప్పడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఈసారి సర్వేలు మీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని అన్ని పరిగణలో తీసుకున్నాం, మీరు ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, ఇంకా ప్రజలతో కలుపుకుంటూ పోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యేలకు అయితే సీఎం కేసీఆర్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలానే ఉంటే పార్టీ ప్రతిష్టకు మీకు వచ్చే ఎలక్షన్ లో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో పనిచేయాలి. ఇలా ఉంటే అధికారంలోకి ఎలా వస్తాం, రాబోయే 3వ ఎలక్షన్ లో గెలిచి అధికారంలోకి రావాలని చెప్పి సీఎం కేసీఆర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాదు. ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఎలక్షన్ లో 63 స్థానాల్లో గెలిచాం, రెండో ఎలక్షన్ లో 80 స్థానాలకు పైగా గెలిచాం. ఈసారి 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ జెండాని ఎగరవేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలానే ఇక్కడ సీఎం కేసీఆర్ కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది. మనకంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రాష్ట్రాలకు సంబంధించి గ్రాఫ్ ను తెప్పించుకోవడం చూడడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. వచ్చే ఎలక్షన్ లో అధికారం కోసమే ఎలాగైనా గెలిచి అధికారంలో రావాలని చెప్పడం జరిగింది. అలానే సెక్రటరీ ఏదైతే ఈ నెల 30వ తేదీన సెక్రటరియట్ ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించి అధికారులకు చెప్పడం జరిగింది. 12:45 ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ రావాలి. 1:58 నుంచి 2 గంటల 5 నిమిషాల లోపు మీ ఛాంబర్ లో మీరు ఆసీనులు కావాల్సి ఉంటుంది.